రైట్ ఇక ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చేదే లేదని లగచర్ల రైతులు తేల్చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? భూసేకరణ నోటిఫికేషన్ రద్దు వెనుక సర్కార్ ప్లాన్ ఏంటి? ఫార్మా విలేజ్ నే రైతులు వ్యతిరేకిస్తున్నారా? ఇండస్ట్రియల్ కారిడార్ కోసం నోటిఫికేషన్ ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక రైతులు గత కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించగా అక్కడ జరిగిన దాడిలో అధికారులకు గాయాలయ్యాయి. ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే గిరిజనుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుందన్నారు హరీష్ రావు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అన్ని వర్గాల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకేమన్నాడు? లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మరి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేస్తే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా లేదా మళ్లీ పోరుబాటు పడతారా అన్నది చూడాలి. లగచర్ల పండగ చేసుకుంటుంది, బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ లగచర్ల వాసుల పోరాటం నిజంగా ఫలించిందా? పూర్తి వివరాలు అందించడానికి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ నోటిఫికేషన్ రద్దు అనేది కేవలం ఊరట మాత్రమేనా లేకపోతే పూర్తి రద్దా? ఇది నోటిఫికేషన్ రద్దు కాదని చెప్పాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. అక్కడ విడుదల చేసిన 2013 యాక్ట్ ఏదైతే ఉందో గ్రీన్ ఫార్మా విలేజ్కి సంబంధించి భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆ గెజెట్ని విడుదల చేసింది. సో ఇప్పుడు ఫార్మా విలేజ్ పైన వచ్చిన వ్యతిరేకత కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న వామపక్ష నేతలతో సమావేశం సందర్భంగా చెప్పారు. కొడంగల్కు సంబంధించి అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అది నా సొంత కాన్స్టిట్యున్సీ, తాను చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే అది ఫార్మా విలేజ్ కాదు, అది ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. సో దానిలో భాగంగానే ఆ ఫార్మా విలేజ్ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు భూసేకరణ కోసం. కానీ ఇప్పుడు అదే భూసేకరణ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం చేయలేరు కాబట్టి టెక్నికల్గా అక్కడ టెక్స్టైల్ పార్క్స్ వస్తున్నాయి, అట్లాగే గ్రీన్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాలుష్య రహిత ఇండస్ట్రీలను తేవడానికి రెడీగా ఉన్నామంటూ కూడా సీఎం చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మళ్ళీ భూసేకరణ చేయాలంటే గతంలో లగచర్లకు సంబంధించి దుద్యాలకు సంబంధించి చాలా విలేజెస్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మా కాలుష్యాలు లేకపోతే మాకు సరైన మార్కెట్ ధరకు మా భూములను తీసుకుంటామంటే, మాకు నష్టపరిహారం చెల్లిస్తామంటే మేము భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పారని ప్రభుత్వం చెప్తుంది. సో ఆ రైతులు కూడా ఫార్మా కాకుండా వేరే ఇండస్ట్రీస్కి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ టెక్స్టైల్ కారిడార్ కానీ ఒక మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడానికి అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో దాంట్లో మళ్ళీ ఈ ల్యాండ్ యాక్విజిషన్ భూసేకరణ చేయడానికి ఇది అవసరం అవుతుంది కాబట్టి ముందు ఫార్మా విలేజ్ పేరిట ఇష్యూ చేసిన గెజిట్ని విత్డ్రా చేసుకుని మళ్ళీ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగానే ఈరోజు ఫార్మా విలేజ్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను విత్డ్రా చేసుకుంది. మరో కొత్త నోటిఫికేషన్తో రాబోతుంది. దీని ద్వారా ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. ఎస్ ప్రభాకర్. ఏపీ